కేవలము ఇప్పుడు ఇతను ఏం చేయాలి చెప్పండి? సంజయ్ రాయ్ని రేపు సుప్రీం కోర్టు సుమోటోగా దీన్ని తీసుకుంది. సుప్రీంకోర్టు ఎందుకు స్పందించింది? ఇవాళ ఆగ్రహం ఎక్కువైపోయింది సమాజంలో కాబట్టి కొంచెం కంటి నీళ్లు తొడవటం కోసం తీసుకుంది తప్పితే అసలు సుప్రీంకోర్టులోనే బోల్డ్ కేసులు ఉన్నాయి. ఎక్కడో దాకా ఎందుకండి? ఈ కేసును చూడండి, మన సినిమా యాక్టర్ ప్రత్యూష కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఏం చేసిందండి సుప్రీంకోర్టు? ఎన్నేళ్ళైందండి? తల పట్టుకుని ఆమె చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది, అతను చక్కగా అతనికి బెయిల్ దొరికింది, పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు. ఈయన లైఫ్ ఈయనకు బాగానే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా కేసు నడుపుకోగలిగే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన బాగానే సేఫ్గానే ఉన్నాడు. మరి ఏమైంది? ప్రత్యూషకి న్యాయం జరిగిందా? మరి జరగలేదుగా. అలాంటప్పుడు ఈ కేసులో డాక్టర్కి న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటారు? ఈ సిస్టంలో న్యాయం జరగాలంటే, సంజయ్ రాయ్ని శిక్ష పడాలంటే క్విక్ డిస్పోజల్ ఉండాలి. అంటే ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు దాంతో ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. అతను ఒప్పుకున్నట్టే కదా సుధాకర్ గారు? ఎవరు? అతను కన్ఫెస్ చేశాడు. కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్ యాజ్ పర్ వాళ్ళు ఏమైనా ప్రెషర్ పెట్టారేమో అని ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, ఇప్పుడు భారత్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్. సో టుమారో హీ విల్ డెఫినెట్లీ డెనై ఇట్. హీ విల్ నాట్ ప్లీడ్ గిల్టీ ఇన్ ద కోర్ట్. సో దెన్ వెన్ హీ డజంట్ ప్లీడ్ గిల్టీ దెన్ ట్రయల్ విల్ స్టార్ట్. ఈ ట్రయల్లో వీళ్ళు ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టాలి. సిబిఐ కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఐ థింక్ దే విల్ ఫైల్ ఛార్జ్ షీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ట్రయల్ జరిగి తొందరగా శిక్ష పడేలాగా చేస్తే ఒక 6 నెలల్లో 3 నెలల్లో ట్రయల్ అయిపోతే, ఫారెన్లో లాగా 3 నెలలు శిక్ష పడితే అతనికి కఠినమైన శిక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఆర్ డెత్ ఆర్ వాట్ ఎవర్. సో గ్యాంగ్ రేప్ అయితే డెత్ ఉంది. సో ఐ థింక్ ఈ షుడ్ బి ట్రైడ్ క్విక్లీ అండ్ పనిష్మెంట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ క్విక్లీ. దట్స్ వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ వి టాకింగ్? అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎందుకు అడుగుతున్నాను సుధాకర్ గారు అంటే, బికాజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చాలా హై అటెన్షన్ ఉండే రేప్ కేసెస్లో ఆటోమేటిక్గా వాళ్ళని చంపడం కూడా జరిగిపోతుంది. అవును, ఇది మర్డర్ కేసు కాబట్టి హీ కెన్ బి హ్యాంగ్డ్. ఐ మీన్ టు సే క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, రేప్ చేసి గాయపరిచి ఒక విధుల్లో ఉన్న ఒక డాక్టర్ని చంపేయటం, ఘోరంగా చంపేయడం కాబట్టి ఇట్ కెన్ బి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. ఇట్ ఈస్ ఎ మర్డర్ కేసు ఇన్వాల్వ్డ్. సో దట్ ఫెలో ఇఫ్ దెర్ ఈస్ ఇనఫ్ యాంపుల్ ఎవిడెన్స్, వీళ్ళు యాంపుల్ ఎవిడెన్స్ పెట్టగలిగితే కోర్టులో, అతన్ని హీ కెన్ బి పనిష్డ్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్. అంటే ఉరి శిక్ష, లేదా అంటే ఇండియాలో ఉంది హ్యాంగింగ్ ద్వారానే కాబట్టి హీ కెన్ బి హ్యాంగ్డ్ టు డెత్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ యాంపుల్ ఎవిడెన్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాపర్ లీగల్ ప్రాసెస్. మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని వీని ఉరేయాలి అంటే అది ఒక తండ్రిగా, ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మనం అలా మాట్లాడటానికి లేదు. బట్ ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక విక్టిమ్, obviously there will be such kind of reactions, but as a journalist we should always talk about legal process. Sure sir, తప్పకుండా. అయితే ఇది చెప్పండి కృష్ణకుమార్ గారు, గత కొన్ని అనేక ఇన్సిడెంట్లలో చాలా కిరాతకంగా వాళ్ళని చంపడం కూడా జరుగుతుంది. అది ఆ డెవలప్మెంట్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ మధ్యకాలంలో? బహుశా కృష్ణకుమార్ గారు మీరు, దెన్ సుధాకర్ గారు, దెన్ ఒకటండి, జస్టిస్ వర్మ కమిషన్ ఉంది మనకి. ఇది నిర్భయ చట్టం రూపొందించిన ఆయన్ని మీరు అసలు మన సమాజంలో ఇవి ఆగాలి అంటే ఏం చెయ్యాలి అని కొన్ని రికమెండేషన్స్ అడిగితే ఆయన చెప్పారు. ఆయన అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఉరి తీయండి అని అనడం చాలా సింపుల్, ఉరి తీయడం కూడా చాలా సింపుల్. ఈ ఉరి తీస్తారు అంటే ఇది నిరూపణ అయ్యి, అంటే ఆ విక్టిమ్ బతికుండి ఆమె చెప్పింది అనుకోండి, చెప్తే అప్పుడు అతనికి ఉరిశిక్ష పడుతుంది. కాబట్టి ఇదివరకు రేప్ చేసి ఊరుకునేవాళ్ళు, ఇప్పుడు చంపుతున్నారు. అందుకని మనం అసలు ఈ డిమాండ్ పెట్టడం వల్ల అసలు ఇప్పుడు రేప్ జరిగినంత మాత్రం చనిపోవాలా చెప్పండి? చనిపోవక్కర్లేదు కదా, ఆమెకు బతికే హక్కు లేదా? ఆమె బతకాలి. ప్లస్ ఆ రేప్ జరగడం అనేది ఆమె తప్పు కాదు. తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉండి ఆమె ఎందుకు న్యూనతతో ఉండాలి? అంటే కొంత బ్యాగేజ్ ఉంటుంది. మనం చెప్పినంత ఈజీగా అది బ్యాగేజ్ ఉండడం వేరు, స్టిగ్మా ఉంటుంది ఆమెకి. పైగా ఇది ఒక ఎమోషనల్ బ్యాగేజ్, హారిబుల్ ఉంటుంది. మరి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, అసలు ముందుగా మనము శిక్షల గురించి ఆలోచించే కంటే కూడా మనం సమాజంలో ఏం ఆలోచించాలి అంటే, ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచినే
వీళ్ళకి మన దేశంలో ఇలా జరగడానికి ఎక్కువ కారణం జెండర్ డిస్పారిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీస్. ఈ జెండర్ ఇది అసలు బ్యాలెన్సే లేదు మన దగ్గర. ఈ జెండర్ బ్యాలెన్స్లో మన కంట్రీ ఎక్కడుందంటే 181వ స్థానంలో ఉంది. ఈ స్థానంలో ఉండడం వల్ల ప్రతివాడు ఏం ఆలోచిస్తున్నాడు, ఒక మగపిల్లాడు ఏం ఆలోచిస్తున్నాడు, చెల్లి పుట్టింది అంటే వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుని, నాతో సమానం కాదు, ఈ ఇంట్లో ఉండదు అనేది ఒకటి. నాతో పాటు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లనేమో ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో మారింది, కానీ ఈ రోజుకి స్టిల్ ఉన్నదండి ఆడపిల్లల్ని మంచి స్కూల్కి పంపటం ఉండదు, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం వేస్ట్. ఇలా అంటే చిన్నప్పటి నుంచినే ఆడపిల్లని ఇంకొక రకంగా చూడడం అలవాటు చేసేసి, ఆడపిల్ల ఉంటే ఒక ఆట వస్తువు, లేదంటే ఒక గ్లోరిఫైడ్ పనికొచ్చే ఒక మనిషిగా చూసుకుంటున్నాం. ఇలా గౌరవం లేదు. ఇప్పుడు ఇలా తల్లిదండ్రులు పెంచడం వల్ల ఈ చూసే అన్నో తమ్ముడో ఇతను కూడా రేపు వచ్చిన భార్యని ఎలా చూస్తాడు, అలాగే తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పక్కన పనిచేసే కొలీగ్ని ఎలా చూస్తాడు, ఇవన్నీ ఇన్ని ఉన్నాయండి. ఇదేదో ఒక్క సందర్భంగా ఒక్క విషయంగా జరుగుతున్నది కాదు, చాలా ఇది చాలా పెద్ద భావజాలం. ఇది ఇలా జరగడానికి కారణం ఈ సినిమాలు, ఇంకాస్త మరి కారణం. అవును, సినిమాలు మరి కాస్త కారణం. పైగా ఇంకొకటి అండి, ఇవాళ ఈ ఫోన్ వచ్చిన తర్వాత రీల్స్ ఎట్లుంటున్నాయి, సంబంధం ఉన్నోళ్ళు సంబంధం లేనోళ్ళు ఎంత అశ్లీలంగా రీల్స్ చేస్తున్నారు. వీళ్ళు ఫ్యామిలీ పీపుల్ అనుకునే వాళ్ళు కూడా చాలా అశ్లీలంగా చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు మనకు ఒక కల్చర్ అనేది లేకుండా అయిపోతుంది. ఒక డీసెంట్ కల్చర్ని మనం మర్చిపోయి చాలా రోజులు అయింది అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఉమెన్కి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవం మాట మీరు అన్నట్టు పక్కన పెట్టండి. అసలు బతకడానికి స్వేచ్ఛగా తను వెళ్ళి, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడే వాళ్ళ ఒక మెడికో పీజీ చేస్తున్న ఒక మెడికో తన విధుల్లో భాగంగా సెమినార్ హాల్ కి వెళ్ళడం సర్వసాధారణమైన ఒక పరిణామం కాదండి. అక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి. క్లబ్ కైనా వెళ్ళొచ్చండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ హూ హ్యాస్ ద రైట్? పైగా ఇంకొంతసేపు నిద్రపోవటానికి వెళ్ళింది ఆవిడ, అక్కడ జరిగింది సెమినార్ హాల్లో. బట్ ఇది ఓవరాల్గా మీరు అన్నట్లు దేర్ ఇస్ ఎ స్టిగ్మా ఇన్ ది సొసైటీ. రేప్ విక్టిమ్కి స్టిగ్మా, డైవర్స్కి స్టిగ్మా. ఇండియాలో చాలా స్టిగ్మా ఉంది ఉమెన్ పట్ల. ఈ స్టిగ్మా వల్లనే ఒక ఈ ఇష్యూని డెమనైజ్ చేసి మేడం అన్నట్టు చనిపోవాల్సిన అవసరం లేదు, వీడు ఎందుకు చంపి ఉంటాడంటే బహుశా బికాజ్ హీ డజంట్ వాంట్ ఎ విట్నెస్, లివింగ్ విట్నెస్. బికాజ్ లివింగ్ విట్నెస్ చాలా ఇబ్బంది అవుతుంది అతనికి. సో అందుకనే హీ రిసార్టెడ్ టు దట్ కిల్లింగ్. బహుశా ఈ జనరల్గా వస్తున్న డిమాండ్స్ తెలియక ఉరిశిక్ష చేయాలి, కాల్చి చంపాలి, సజ్జనార్ మోడల్ అమలు చేయాలి, ఇలాంటి డిమాండ్స్ వల్ల బహుశా ఈ రేపిస్టులు కూడా అరే బతికితే నాకు శిక్ష పడుతుందేమో అన్న. బట్ ఆ భయం ఎలా రావాలంటే అరే లీగల్ ప్రాసెస్లో నాకు శిక్ష పడుతుంది అనే భయం రావాలి. ఆ భయం వస్తే అప్పుడు ఇట్ విల్ బి మోర్ డిటరెంట్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ ద సైకాలజీ అండి ఆఫ్ ద రేపిస్ట్. నిజంగా ఇది చాలాసార్లు గతంలో అనేక మంది చెప్పారు. వాళ్ళ సైకాలజీ ఏమిటి, ఆ క్షణంలో వాళ్ళని ప్రేరేపితం చేసిన అంశం ఏమిటి అంటే భయం భక్తి ఏమీ లేకుండా అంత కిరాతకంగా వాళ్ళు మారిపోవడానికి కాళ్ళు చేతులు విరిచేయడము, అంటే ఒక మనిషిని కొట్టడము, బలవంతం చేయడం అసలు ఎలా వస్తుంది వాళ్ళకి? అంటే హౌ డస్ వన్ ఈవెన్ ఇమాజిన్ ఇట్? అది కూడా మన మధ్య బ్రతుకుతున్న ఒక మనిషి. అంటే వాళ్ళకి భయం లేదు కదా మేడం. మెయిన్ ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఇందాక, ఇమీడియట్ రిజల్ట్ వస్తే తర్వాత 10 మంది భయపడతారు. ఇక్కడ ఇమీడియట్ రిజల్ట్ రావట్లేదు. ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు దిశ కేసు, ప్రత్యూష కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో, అది ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో జరుగుతుందంటే the person accused is happy. It starts like this. A rapist, somebody was telling one police officer, today's eve teaser or whatever teasing the woman is tomorrow's potential rapist. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ కల్చరు. వీధుల్లో అమ్మాయిలను ఏడిపించడం, అమ్మాయిల పట్ల విపరీతంగా ప్రవర్తించటం, మేడం చెప్పినట్టు గంజాయికి లేకపోతే తాగుడికి అలవాటయ్యి, బికాజ్ ఎక్కువ రేప్ కేసెస్ తాగిన మత్తులో, గంజాయి మత్తులో కానీ ఆల్కహాల్ మత్తులో కానీ జరుగుతుంటాయి రేప్స్ అండ్ మర్డర్స్. సో ఇవన్నీ ఈ ఇంపాక్ట్లో ఆ భయం, ఇన్హిబిషన్స్ పోతుంది, ఇన్హిబిటర్ రిమూవర్ అవి. సో ఇన్హిబిషన్ ఎందుకు పోతుంది? ఆల్రెడీ వాడు అలాంటి సిమిలర్ కేసుల్లో ఉంటే, ఆల్రెడీ చిన్న కేసుల్లో హీ వుడ్ హ్యావ్ మొలెస్టెడ్ ఏ గర్ల్ ఇన్ ఎ బస్ అండ్ ఎస్కేప్డ్. సో ఒక బస్లో ఒక అమ్మాయి పట్ల ప్రవర్తించి మొలెస్ట్ చేసి, ఒక ట్రైన్లోనూ. సో ఇంకొకటి ఐసోలేషను, అక్కడ సరైన సెక్యూరిటీ లేకపోవటం, ఇదంతా ఫ్రీ అంటే ఎవడు చూడ్డ నన్ను నాకు. సో దీస్ ఆర్ ఆల్ యాడింగ్ అప్.
అండ్ వై చిన్నపిల్లల మీద ఇప్పుడు అది చాలా గుడ్ అబ్జర్వేషన్, చిన్నపిల్లల మీద ఎక్కువ అవుతుంది, మైనర్స్ మీద. మైనర్స్ చేస్తున్నారు, అది అన్నిటికన్నా బాధాకరం. ఊయల్లో పడుకున్న పాపను కూడా వదలట్లేదు. సో ఎందుకు అవుతుందంటే వాళ్ళు చెప్పలేరు, బయటికి మాట్లాడలేరు, ఈజీ టార్గెట్, ఈజీ ప్రే. సో సంబడి వాస్ టెలింగ్ ఉమెన్కి నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో, నువ్వు పెప్పర్ స్ప్రే పెట్టుకో. ఎస్, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి, పెప్పర్ స్ప్రే అందరూ పెట్టుకోవాలి, బట్ యూ కాంట్ బి ఆల్వేస్ టెలింగ్ నువ్వు భయంలో బతుకు, నువ్వు ఎప్పుడు సేఫ్టీలో బతుకు అని చెప్పు. ఇన్స్టెడ్ యూ టెల్ ద బాయ్ హౌ టు బిహేవ్ విత్ ద ఉమెన్, ఇన్స్టెడ్ యూ టెల్ ద బాయ్ హౌ టు బిహేవ్ విత్ ద గర్ల్. దట్స్ వాట్ ల్యాకింగ్, దట్స్ వాట్. అది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు నీ అబ్బాయిలకు చెప్పట్లా,